విశాఖలో సిబిసిఎన్సి స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్రమంగా లాక్కొని అందులో చేపడుతున్న భారీ ప్రాజెక్ట్ ఎంవివి పీక్ నిర్మాణంలో నకిలీ టీడీఆర్లు వినియోగించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నకిలీ టీడీఆర్ల వినియోగంపై సిబిఐ విచారణ చేయాలన్నారు. 6 టీడీఆర్లు దినకర్ త్యాగరాజన్ పేరు మీద మార్చేసి దాంట్లో 5 టీడీఆర్లని సిబిసిఎన్సి స్థలంలో వాడారు. 129 కోట్ల రూపాయలు చేసేటువంటి అక్రమంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో దోచేసినటువంటి టీడీఆర్ని, ఇక్కడ 64 కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమంగా దోచేసిన టీడీఆర్ని, 200 కోట్ల రూపాయల టీడీఆర్ని సిబిసిఎన్సి ప్లాన్ లో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఎంవివి కొట్టేసి పెద్ద ఎత్తున కుంభకోణాన్ని పాల్పడిన మాట వాస్తవం కాదా? ఏదైతే 129 కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం చేశాడో ఎంవివి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో ఇక్కడ వినియోగించిన టీడీఆర్లు చెల్లుబాటు కావు కాబట్టి, ఈ యొక్క టీడీఆర్లు ఇక్కడ వినియోగించారు కాబట్టి ఈ 200 కోట్ల రూపాయల టీడీఆర్ల మీద పూర్తి స్థాయి